ప్రేజ్ ద లార్డ్. సో ఇదేం ఫ్రూట్ చెప్పండి? లీచీ ఫ్రూట్. సో ఇట్స్ వెరీ గుడ్ ఇన్ టేస్ట్. నేను తిన్నా, ఎట్లుంది టేస్ట్? అది కొంచెం యాపిల్ ఫ్రూట్ తిన్నట్టు కూడా ఉంది కొంచెం. నీకేమనిపించింది దేవక? యాపిల్ ఫ్రూటా? కొంచెం అంటే యాపిల్ ఫ్రూట్ అంటే వాట్ ఐ ఫ్రూట్, ఐస్, అదేంటిది ముంజకాయలు, దాన్ని ఏమంటారు? ఐస్ యాపిల్. ఐస్ యాపిల్ ఏమంటే ఇంకా ఫారిన్ ఫ్రూట్. అప్పుడు స్టార్టింగ్ కివీ ఇండియాకి వచ్చినప్పుడు తింటా, అమ్మో 70 రూపీస్ అంట ఒక ఫ్రూట్ అని చెప్పి కివీ ఫ్రూట్ ముళ్ళులు ఉంది పైన, సేమ్ ఎలక ముళ్ళు ఉన్నట్టు ఎలకకాయలాగా ఉంది, లోపల చూస్తేనేమో ఫ్రూట్ గ్రీన్ కలర్ సీడ్స్ ఉన్నాయని అంటుండే. తర్వాత మనకి అలవాటు అయిపోయింది ఫారిన్ ఫ్రూట్. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ అట్లనే అనుకున్నాం. తర్వాత దిస్ ఈజ్ వన్ మోర్ ఫ్రూట్. నేను వెండర్ తోటి మాట్లాడుతూ మా అక్క ఏమనిందంటే, ఆ టైంలో అబౌట్ 20 years బ్యాక్, 20 years కాదు కానీ ఒక 10 years, ఆల్మోస్ట్ 10 years బ్యాక్, అప్పుడు ఢిల్లీలో 100 రూపీస్ అంట. అంటే లేదండి ఢిల్లీలో ఇంకా రాలేదు ఫ్రూట్స్, లీచీ ఫ్రూట్స్ ఇంకా ఎంటర్ అవ్వలేదు అని అంటున్నాడు. ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఢిల్లీ అని అంటున్నాడు ఆ వెండర్. సో లెట్ మీ షో యూ దిస్. కదా బాగుంది కదా ఫ్రూట్. సేమ్ ఇట్లాంటి ట్రాన్స్పరెంట్, కొంచెము ఏమంటారు ఎగ్జాటిక్ ఫ్రూట్స్ లాగా ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే లైక్ ముంజలు, కొబ్బరికాయ. తింటే ఎట్లుంది బేబక్క? ముంజకాయ ఉంది, కొంచెం పులుపు ఉంది, కొంచెం కివీ ఫ్రూట్ కూడా ఉంది, కొంచెం కివీ ఫ్రూట్ టింజెంట్ కూడా కనిపిస్తుంది. అయితే నేను ఏమని డెఫినేషన్ ఇవ్వచ్చానంటే ముంజలు ప్లస్ కివీ ఫ్రూట్, దెన్ ద టేస్ట్ కమ్స్ అప్. దాట్స్ ఇట్. సీడ్స్ చూసిండ్రు ఎట్లున్నాయో. విల్ సీ ఇఫ్ వీ కెన్ గ్రో దిస్ సీడ్స్. ప్లాంట్ లాగా అవుతాయేమో చూద్దాం. థ్యాంక్ యూ, బాయ్.